ట్రాఫిక్ సమస్యతో హైదరాబాద్ కూకట్పల్లి వాసులు చుక్కలు చూపిస్తున్నారు. అసలే ఇరుకు సందులు కాగా వాటిలోకి ఇతర వాహనాలు వెళ్లకుండా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. హాస్టల్స్ ఎక్కువగా ఉండి పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో అందులో ఉండేవాళ్ళు రోడ్లపై బైక్లు ఇతర వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. అత్యవసర సమయంలో కనీసం అంబులెన్స్లు కూడా వెళ్ళని పరిస్థితి. హాస్పిటల్స్ ఎదుట ఇష్టం వచ్చినట్టుగా వాహనాలను పెడుతున్నారు. ఆటోలు, కార్లు, ఇతర వెహికల్స్ వెళ్లేందుకు వీలు లేకుండా రోడ్లపై పార్క్ చేస్తుండటంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని కాలనీలన్నింటినీ కూడా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. ఇక్కడ ముఖ్యంగా పార్కింగ్లతో పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు స్థానికులంతా కూడా అనేటువంటిది కంప్లైంట్లు వరుస ఫిర్యాదులు రావడంతో సైబరాబాద్ సివి అవినాష్ మహంతి కాలనీలన్నీ కూడా పరిశీలించారు. సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి కూడా ఇక్కడ పరిశీలించారు. ఈ విధంగా ట్రాఫిక్ అస్తవ్యస్తంగా పార్కింగ్ అంటే ఇక్కడ హాస్టల్లోనే కాదు అనేక హాస్పిటల్స్ ముందు, షాపింగ్ కాంప్లెక్స్ల ముందు, అన్నిటి ముందు కూడా ఇష్టారీతిన పార్కింగ్లు చేసేస్తున్నారు. సో దీనివల్ల మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఒక ట్రాఫిక్ లేకపోతే పోలీస్ వ్యవస్థ కదండి, జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా సమన్వయంతో కలిసి చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఎందుకంటే జిహెచ్ఎంసీ వాళ్ళు అంటే ఏ రోజున కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి వచ్చి తిరుగుతున్నా సరే పాదయాత్ర కానీ ఇంకోటి కానీ వాళ్ళు అనేది ఎక్కడ కనపడరు అసలు. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కేవలం వాళ్ళు ఏంటంటే ఒక 111 గజాలు 66 గజాల్లో 6-7 ఫ్లోర్లకి పర్మిషన్ ఎట్లా ఇస్తున్నారనే దాని మీద ప్రధానంగా నెలకొంటుంది. 6-7 ఫ్లోర్లు కొట్టిన తర్వాత ఒక ఫ్లోర్ కనీసం 4 రూమ్లు వేసుకుంటే, రూముకు 4 పిల్లలు వేసుకుంటే 16 మంది ఒక ఫ్లోర్కే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక బైక్ ఉంటుంది. ఆ బైక్ని ఎక్కడ పార్క్ చేసుకుంటారండి? కింద వాళ్ళకి సరైన వసతులు లేవు. మనం ట్రాఫిక్ వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్ల వచ్చి మన బళ్ళన్నీ తీసుకెళ్లారు, అది బాగానే ఉంది. కానీ నష్టపోయేది పిల్లలు నష్టపోతున్నారు. ఇప్పుడు హాస్టల్ నడుపుకునే వాళ్ళు సరైన వసతులు లేకుండా వాళ్ళకి పెట్టియటం వాడు తప్పు. రెండోది ఓనర్లు ఎక్కువ అద్దుల కోసం ఆశపడి ఇప్పుడు హాస్టల్కి అద్దెకిచ్చారా బాగానే ఉంది. బయట కూడా మళ్ళీ ఇంకో ఆక్రమణ టీ స్టాల్కి ఇచ్చామా, ఒక డబ్బాకి అద్దెకిచ్చామా, ఈ పార్కింగ్ ప్లేస్ కూడా ఏ రకంగా అద్దులు వసూలు చేసుకోవాలన్న దాని మీద కక్కుతు పట్టడం వల్ల ఈ రకమైన పరిస్థితి. అసలు ఇప్పుడు ఒక హాస్టల్ కదండి, ఇది ఒక హాస్టల్ చూస్తున్నాం కదా, దీనికి పార్కింగ్ ఎక్కడ ఉంది? అసలు వీళ్ళంతా బయట పెట్టుకుంటే మామూలు వాహనదారులకు ఇబ్బంది కదా. సో మరి ఇట్లాంటి వాటికి ట్రేడ్ లైసెన్స్ ఎట్లా వసూలు చేస్తారు, ఎట్లా అనుమతులు ఇస్తారు? యాక్చువల్ గా అసలు లైసెన్స్ అనేది లేదు. పార్కింగ్ ఇబ్బంది ఉన్న చోట అసలు లైసెన్స్ లేవు వీళ్ళకి. దాని మీద స్పందించే అధికారులు ఎవరు లేరు. అసలు ముందు నీకు లైసెన్స్ ఉందా లేదా, లేకపోతే నీకు రద్దు చేస్తామనే పరిస్థితి లేదు. ఓ చాయ్ డబ్బా కాడి నుంచి ప్రతిదీ కూడా ఆక్రమణ. దాని మీద 15,000 అద్దె వస్తుందా, 20,000 అద్దె వస్తుందా అని అద్దుల కోసం కక్కుర్తి పట్టమే తప్పించి జనాలకు ఏ రకమైన అవసరం ఉంది? కనీసం ఒక అంబులెన్స్ తిరిగే పరిస్థితి ఉందా? ముసలోళ్ళు వెళ్ళాలంటే ఆటో వెళ్ళే పరిస్థితి ఉందా? కనీసం ఏ రకమైన పరిస్థితి లేదండి వీళ్ళకి. వీళ్ళ ఆవేదన చూస్తున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి ఒక స్ట్రీట్లో ఉన్నాం. ఇక్కడ ఒక హాస్టల్ ఉంది, అక్కడ ఒక హాస్టల్, అక్కడ ఒక హాస్టల్, అక్కడ ఒకటి. సో ఇట్లా గల్లీ మొత్తంగా చూసుకుంటే ఒక దాదాపు ఇక్కడనే ఒక 10 హాస్టల్స్ కనిపిస్తున్నాయి. సో 10 హాస్టల్, ప్రతి బిల్డింగ్ లో కూడా ఒక హాస్టల్ కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఒక హైటెక్ సిటీల్లో సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళంతా కూకట్పల్లిలో ఇట్లాంటి హాస్టల్ చూస్తున్నాం. మనం చూడొచ్చు లోపల ఒక చిన్న పార్కింగ్ ప్లేస్ ఉంది, అక్కడే ఇన్ని బైక్స్ ఉన్నాయి. ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినా కూడా వీళ్ళకి బయటకు వెళ్ళడానికి పూర్తిగా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఈ హాస్టల్లో మనకు దాదాపు 5 ఫ్లోర్లు కనిపిస్తుంది. సో 5 ఫ్లోర్లలో హాస్టల్ అంటే దాదాపు 100 మంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 100 మందికి ఇక్కడ మరి ఒక పార్కింగ్ ఏదైనా ఉందా, అలాంటి ప్లేస్ ఏమైనా ఉందా అంటే అటువంటిది కూడా లేదు. మరి ఇటువంటి వాళ్లకు జిహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సులు వసూలు చేస్తూ డబ్బులు వసూలు చేస్తుంది. వీళ్ళ దగ్గర అక్రమంగా వసూలు చేస్తున్నారు. కానీ వీళ్ళకి అసలు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా, ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయా, పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయా? సో దీనివల్ల సామాన్యులకు ఎంత అసౌకర్యంగా ఉంటుంది. వరుస ఫిర్యాదులు ట్రాఫిక్ పోలీసులకు వెళ్తున్నాయి. ఒకవైపు ఇక్కడే కాదు, కూకట్పల్లి మెయిన్ రోడ్ మీద కూడా హ్యాకర్స్ అంటే రోడ్ మీద ఫుట్పాత్లను ఆక్రమించేసి అక్కడ సండే కాగానే పొద్దుగాలు లేవగానే ఫ్రూట్స్ అమ్మడము, చికెన్, చేపలు ఇవన్నీ అమ్మడం వల్ల అక్కడ దారిన పోయే వాళ్ళంతా ఆగిపోతున్నారు. సో దానివల్ల మెయిన్ రోడ్ మీద కూడా ట్రాఫిక్ అవుతుంది. సో ఇట్లా గల్లీలలో మెయిన్ రోడ్ మీద మొత్తంగా కూకట్పల్లి, కేపీహెచ్బి, వై జంక్షన్ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ మయం అవుతున్నాయి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం వెంకట్ తోకల్, సెకండరీ సాక్షి న్యూస్, కేపీహెచ్బి నుంచి. మరోవైపు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఆకస్మికంగా పర్యటించారు హైదరాబాద్ సిపి అవినాష్ మహంతి. రోడ్ నెంబర్ 1 నుంచి రోడ్ నెంబర్ 5 వరకు కూడా పార్క్ చేసిన వాహనాలను పరిశీలించుకుని సీజ్ చేశారు. హాస్టల్ ఎదుట ఇష్టారాజ్యంగా వాహనాలు పార్క్ చేస్తుంటే ఏం చేస్తున్నారని ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత ఇస్తారు. సుష్మిత, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ వీధుల్లో పార్కింగ్ వ్యవస్థ అధ్వాన్నంగా కనిపిస్తూ ఉంది. సో మన ప్రస్తుతం రోడ్ నెంబర్ 5లో ఉన్నాము. రోడ్ అంతా కూడా బైకులు అనేటివి పార్కింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఏదైనా పెద్ద వెహికల్ 4 వీలర్ కానీ లేకపోతే ఇంకా DCM లాంటివి వస్తే పూర్తిగా కూడా ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. ఏదైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయో అలాగే రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న కొంతమంది కొన్ని హాస్టల్స్కి ఇవ్వడం కారణంగా పూర్తిగా ఒకదాని తర్వాత హాస్టల్స్ ఏర్పడ్డాయని కూడా తెలుస్తుంది. హాస్టల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినప్పటికీ కూడా సరైన పార్కింగ్
పార్కింగ్ వ్యవస్థ అనేది కల్పించడం లేదని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ఒకవైపు పార్కింగ్ వ్యవస్థ కల్పించకపోవడంతో ఈ విధంగా ఏదైతే మనకు కనిపిస్తుందో విజువల్స్లో పూర్తిగా ఈ విధంగా పార్కింగ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా 4-వీలర్ వెహికల్ రావాలన్నప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు గంటల సమయం ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. సైబరాబాద్ సిపి అవినాష్ మహాంతి నిన్న సాయంత్రం అంతా కూడా ఇక్కడ తనిఖీ చేశారు. కొన్ని వెహికల్స్ని కూడా తీసుకొని వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మేము ఎన్ని రోజులు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కానీ ఒక్కరోజు కూడా నిద్ర ఉండట్లేదు. ఈ మధ్యన హాస్టల్ ఎక్కువైపోయి మా లైన్లోనే 9 ఉన్నాయండి. రాత్రులు నిద్ర ఉంచారు. నాకు ఒంట్లో పోకపోతే మన వెహికల్స్ రావాలంటే కూడా రాలేదు పరిస్థితి. గుమ్మాల ముందు కూడా లేగరు. మీరు కావాలంటే ఇక్కడ ఉండండి, లేకపోతే ఇంకో వేరే ఇంటికి వెళ్ళండి. అది మీరు ఇంకా ఇక్కడ ఉండదలిసి ఉంటే ఉండండి, లేకపోతే వేరే ఇంటికి వెళ్ళి ఉండండి. అంతేకాని మేము మాత్రం తీయం. ఏదన్నా అంటే కొడతానికి వస్తారు, వాళ్ళ ఇష్టం. గాంజాయిలు తాగుతారు, రాత్రులు బీర్లు తాగుతారు, వాళ్ళ ఇష్టం. లేడీస్ వేసి అరుగుని ఎండా కూర్చుంటారు, బర్త్డేలు చేస్తారు. ఇంకా మేము ఎంతకాలం ఇలా బరాయిస్తాం. రాత్రులు ఒక్క రోజు నిద్ర ఉండట్లేదు. తెల్లవారులు ఈ పక్కన గోల చేస్తారు. మా ఇంటి పక్క హాస్టల్ దగ్గర ఏం చేయరు. మా ఇళ్ళ దగ్గర గోల, తాగుడు, వెహికల్ వేసలు, కేకలు. ఇక్కడ అరుగోటు ఉంది, 24 అవర్స్ ఇక్కడ కూర్చుంటారు ఆడమ్మ కానీ. ఇక్కడ ఈ హాస్టల్ గోల చేస్తూ ఉంటారు. ఏదైనా చేస్తుంటే మనం చూసి వెహికల్ వేసాలు వేసి బెదిరిస్తున్నారు. హాస్టల్స్కి ఇవ్వడం వల్ల అంటే పూర్తిగా ఆ పరిస్థితుల్లో కట్టకపోవడం, ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా వరకు మాత్రమే కట్టడం కారణంగా పార్కింగ్ వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే పార్కింగ్ వ్యవస్థ ఉండాల్సింది ఉంటుంది, కానీ కొంతమంది ఏదైతే కమర్షియల్కి సంబంధించి కూడా వాళ్ళందరికీ రెంట్కి ఇస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఏదైతే పూర్తిగా డబ్బుల కోసం ఈ విధంగా పార్కింగ్ స్లాట్స్ అన్నిటిని వేరే కమర్షియల్ వాటికి రెంట్కి ఇవ్వడం వల్ల పూర్తిగా ఏదైతే పార్కింగ్ అనేది రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీద ఇక్కడ పెట్టడం వల్ల చాలా వరకు ఇక్కడ స్థానికులు ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వెంకట్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.